शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 7వ భాగంలో 9వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. ద్రష్ట దృశ్యము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ దశరథ రామ, ఈ ఇంద్రియాలు ఆయా పదార్థములను అనుభవించవచ్చుగాక. ఈ కళ్ళు చూస్తే చూడని, ఈ చెవులు వింటే వినని, ఈ ఇంద్రియాలన్నీ ఈ ప్రపంచంలో తమకు నియమించబడిన ఆయా పనులను చేసుకుపోతూ ఉండని, నీవు మాత్రం వాసనారహితుడవై ఉండు. నిరతిశయానంద ఘనైక రూపమైనట్టి ఆత్మ యొక్క జ్ఞానమును సుస్పష్టము, నిర్దుష్టము, అనుక్షణికము చేసుకున్నవాడివై ఉండు. సుషుప్తిలో ఉన్నవాడు ఎట్టి మనోచలనము లేక సుషుప్తిని మాత్రమే పొందుచూ ఉంటాడు చూచావా. అట్లా నీవు ఎల్లప్పుడూ కేవలం చిదాత్మని దర్శిస్తూ స్వాత్మయందు నెలకొని ఉండు. వాసనారహితుడవై శాంతచిత్తుడవై ఉండు. జీవిస్తూ ఉంటేనే ఒక శిలవలి సర్వ సందర్భములలోనూ అంతరంగంలో మహామౌనం వహించి ఉండు. క్షీరముతో శివలింగాభిషేకం చేస్తున్నప్పుడు తెంపులేని ధారగా అభిషేకం చేస్తావు చూచావా. అట్లే నీవు తెంపులేని ధారగా ఆత్మానందం ఆస్వాదిస్తూనే ఈ ఇంద్రియములలో తిను, త్రాగు, మాట్లాడు, సంచరించు తదితర వ్యవహారములన్నీ నిర్వర్తించు. ఈ పురము మొదలైన ఏ దృశ్యమైతే నీకు ఎదురుగా కనబడుతుందో ఇది వాస్తవానికి సంభవించనే లేదు. సూర్యకిరణాలే మృగతృష్ణ జలంగా కనిపిస్తుంది చూచావా. ఒక్క చంద్రబింబమే మెల్లకన్ను వానికి 2 చంద్రబింబాలుగా కనిపిస్తోంది కదా. చిదాకాశం కంటే భిన్నంగా ఈ జగత్తు మిథ్యగా ఉదయించినట్లు కనబడుతుంది. ఎందుకంటే సృష్టాదియందు చిదాకాశమునందు దృశ్యం ఉదయించడానికి కారణమే లేదు. కారణరహితమైన అద్వయ బ్రహ్మము నుండి కార్యరూపంగా కనిపించే దృశ్యం ఎట్లా ఉదయిస్తుంది చెప్పు. చిదాకాశము సర్వదా యథాతథంగానే ఉండి ఉండగా ఇక దానిలో జగత్తు ఉత్పన్నమవటం ఏమిటి, నశించటం ఏమిటి? ఇక బీజము, అద్దాని, అంకురము ఇవన్నీ కూడా నిష్క్రియము, నిరవయవమాగు చిదాకాశ రూపంలో అయి ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రపంచము, ఇందులో కనిపించే ద్రష్ట దృశ్యములు ఇవన్నీ చిదాకాశానికి అభిన్నములే, చిదాకాశ రూపాలే అయి ఉన్నాయి. చంద్రబింబం ఒక్కటే అయి ఉన్నప్పటికీ 2వ చంద్రబింబం ఎందుకు కనిపిస్తోంది? కంటి దోషం చేత, భ్రాంతి చేత. అంతే కదా. అట్లాగే బ్రహ్మము లేక చిదాకాశము సర్వదా పూర్వపు అద్వయ రూపంలోనే ఉన్నప్పటికీ ఇక్కడ నీవు, నేను ఇత్యాది భ్రాంతి రూపాలన్నీ అగుపిస్తున్నాయి. కారణం ద్రష్ట యొక్క దృష్టి దోషం చేత. అద్వైత బ్రహ్మంలో ఏ జీవునికైతే ఈ జగత్తు దృఢానుభవంగా కనిపిస్తుందో అది అనాది కాలం నుండి వచ్చుచున్న భ్రాంతి రూపమగు అజ్ఞానం చేతనే అట్లు ఏర్పడి ఉంటుంది. కనుక అట్టి దృష్టికి కనిపించే దృశ్యమంతా స్వప్నతుల్యం మాత్రమేనని చెప్పబడుతోంది. అందుచేత ఈ అజ్ఞాన కారణంగా కనిపించే భ్రాంతి రూప భ్రమ అని చెప్పదగ్గ దృశ్యం అనేది మొదలై ఉత్పన్నం కాలేదు, అసలు ఉండియే ఉండలేదు, ఇక ముందు ఏర్పడను పోదు. ఏది లేకయే ఉన్నదో దానికి నాశనం ఏమున్నది? దృశ్యమును దృశ్యంగా కాకుండా బ్రహ్మంగా చూడటమే బ్రాహ్మీ స్థితి. అదియే వాస్తవమైన సమాధి. కాబట్టి రామచంద్ర, పరమశాంతమగు చిదాకాశము తన పరమశాంత అప్రమేయ అఖండ రూపం నుండి ఏమాత్రం చ్యుతి పొందటమే లేదు. అట్లా స్వస్థముగాను శాంతముగాను ఎప్పటి అట్లే ఉంటూనే ఈ విధంగా తన యందు జగద్రూపంగా ఆవిర్భవించిన దగుచున్నది. అయితే ఏది సృష్టికి ముందు లేదో అది దృశ్యం సత్యం ఎట్లా అవుతుంది? కనుక చిదాకాశమే ఉన్నది, దృశ్యం లేదు, దృశ్యం లేనిదే అగుచున్నది. కాబట్టి ద్రష్టయు లేనివాడే అగుచున్నాడు. ఎందుకంటే దృశ్యం లేకుండా ద్రష్టత్వం మాత్రం ఎక్కడి నుండి వస్తోంది? శ్రీరాముడు: భక్తులలో మహాశ్రేష్ఠుడవు హే మహాత్మ వశిష్ఠ మునీంద్ర, మొదలే లేనటువంటి ఈ దృశ్యం ఎట్లా భాసిస్తున్నాయి? మరొకసారి ఈ విషయం వివరించ ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: నిర్మల చిదాకాశమునందు దృశ్యం అనేది భాషించటానికి కారణమే లేదు కాబట్టి దృశ్యం భాషించటం ఎప్పుడు సంభవించనే లేదు. దృశ్యమే ఉత్పన్నమై ఉండలేదు కాబట్టి తత్సంబంధిత మాత్రమైన దృశ్యత్వం సంభవించలేదు అనేది వేరుగా చెప్పనక్కర్లేదు కదా. ఇట్టి ప్రౌఢవాదం అనుసరించి ఈ జగత్తు యొక్క దృశ్యత్వం లేనిదే అగుచున్నది. సద్రూపమగు పరబ్రహ్మమే మాయచే ఇట్లు ద్రష్టత్వం, దృశ్యత్వం, దృశ్యములుగా భాషించుచున్నదని చెప్పబడుతుంది. ఓ రాఘవ, బ్రహ్మాత్మకమై ద్రష్ట దృశ్యముల రూపంగా భాషించుచున్న ఈ జగత్తును ఇందలి పదార్థములను పరమాత్మ యొక్క రూపంగా దర్శించు.
స్వప్నంలో కనిపించే ఆకాశము, భూమి, గ్రామాదులు, జనులు అన్నీ కూడా చిన్మాత్రమగు ఆత్మయే స్వయంగా తనయందు ఇట్లు జగద్రూపంగా భాసిస్తోంది కదా. ఇక్కడ ఆది సృష్టి మొదలుకొని దేనికి ఎచ్చట కూడా ఆత్మకు వేరైనట్టు ఉపాదాన కారణమేదీ లేదు. కాబట్టి ఏదైతే భాసిస్తుందో అది కేవలం బ్రహ్మమే అయి ఉన్నది. చిదాకాశమునందు చిదాకాశ రూపమే అయి ఉన్న ఏ స్ఫురణ విజృంభిస్తుందో జగదాకారంగా ఉదయించినదే భాసిస్తోంది. భావమునకు భావత్వమునకు శూన్యమునకు శూన్యత్వమునకు ఆకార పదార్థమునకు ఆకారమునకు ఎటువంటి అవినాభావ సంబంధం ఉన్నదో అట్టి అవినాభావ సంబంధమే చిదాకాశమునకు జగత్తునకు ఉన్నది. ఉప్పు పొడి ఉప్పు గడ్డకు గల సంబంధంలాగా ఈ జగత్తు చిద్రూప రసమేనయ్యా. చైతన్యమే మాయందు ప్రతిభాసించినదై ఇట్లు ద్రష్ట దృశ్య దర్శనం అనే త్రిపుటి రూపంగా స్వయంగా భాసిస్తుంది. మాయను తొలగిస్తే ద్వైతం తొలగుతోంది. ద్వైతం అభావత్వం సంతరించుకోగానే ఇక భాస్వము అనగా ప్రకాశించేది ఉండదు, భాస్వకం ప్రకాశింపజేసేది ఉండదు. అప్పుడు ఈ జగత్తు సత్తు కాదు, అసత్తు కాదు, ఇది అనిర్వచనీయమే అవుతుంది. ఇతడు నా కుమారుడు అనే దృష్టితో దర్శించే వాని దృష్టితో పోలిస్తే ఇక ఇతడు మమాత్మయ్య అనే దృష్టిని అనిర్వచనమే ఉంటుంది కదా. మమాత్మయ్య అనే దృష్టి అనిర్వచనమే ఉంటుంది కదా. శ్రీరాముడు: మహాత్మ, ఈ జగత్తు ద్రష్ట దృశ్య శూన్యం అయినప్పుడు మరి ఒకటి ఈ జగత్తులో కార్యకారణత్వాది భేదం ఎక్కడి నుండి వచ్చి ఉన్నది? 2. ఈ కార్యకారణ భేదం సత్యమై ఎట్లా భాసిస్తోంది? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ద్రష్ట దృశ్యం అనే విషయాన్ని గురించి వివరించడం అనేది చూసాము. తర్వాతి అంశం 10వది కార్యకారణ జగద్వ్యవహారం. శ్రీ వశిష్ఠ మహర్షి: సరే, ఈ స్వప్న సదృశ జగత్తులో కనబడే కార్యకారణంల వాస్తవ రూపం ఏమిటో చెబుతాను విను. నీవు, నేను, ఈ సర్వసహజీవులు మనమంతా స్వాత్మయగు చిత్ప్రకాశ రూపులమే. అయితే అట్టి స్వస్వరూపం యొక్క చిత్ప్రకాశము ఎప్పుడు ఏ తీరుగా ప్రకాశిస్తుందో ఆ తీరుగానే అనుభూతి పొందుతోంది. అయ్యది కామ కర్మ వాసనలను అనుసరించి దేనిని ఇది సత్యమని భావిస్తుందో అది దానికి సత్యంగానే భాసిస్తోంది. అంటే ఈ జీవుడు దేనిని ఎట్లు సత్యమని తలచుచున్నాడో దానిని అట్లే సత్యంగానే పొందుచున్నాడు. దాని అర్థం సత్య అసత్యములు ప్రతి జీవునికి స్వయం కల్పితానుసారమే వెలయుచున్నాయి. అట్టి స్వయం భావిత సత్యానుసంధానాన్ని అనుసరించి ద్రష్టాదృశ్యముల భావములు ఈ జీవుని పట్ల రూపుదిద్దుకుంటున్నాయి. చిదాకాశ రూపుడగు జీవేశ్వరుడే కార్యకారణ భావములను ధరించి దర్శిస్తున్నాడు. ఇది స్వప్నమును ఎరుగబడిన తర్వాత ఇదంతా నా యొక్క కల్పన మాత్రమని క్షణంలో సుస్పష్టంగా గమనించబడగలదు కదా. అట్లాగే ఇదంతా నా యొక్క చిదాకాశ స్వరూపం నందే పొందబడుచున్నది అని ఎవరు గ్రహిస్తారో వారికి దేనికి మోహం చెందరు. అట్లా గ్రహించకపోతే మోహం చెందుచున్నారు. శ్రీరాముడు: మహర్షి, ఈ జీవుడు స్వాత్మబోధ సమర్థుడగు ఈశ్వర స్వరూపుడే కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ, అందులో సందేహమే లేదు. శ్రీరాముడు: అట్టి స్వాత్మబోధ సమర్థతతో కూడిన ఈశ్వర స్వరూపుడగు ఈ జీవుడు మరి మోహం ఎందుకు పొందుచున్నాడు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జీవుడు స్వాత్మబోధ సమర్థమగు ఈశ్వరుడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అట్టి ఈశ్వరుడు ఈ జీవమోహం ఎందుకు పొందుచున్నాడో నేనేమి చెప్పజాలను. అందుకే ఇదంతా ఈశ్వర లీల అని మాత్రం సిద్ధాంతీకరించబడింది. నేను ఉపాధికి సంబంధించిన అల్పజీవుడను అని అతడు తన గురించి ఈ దేహ దృశ్యాదుల గురించి భావించటం ఎందుచేత అనేది అనిర్వచనీయం. మేము సత్యమేమిటో ఈ జీవుడు శివస్వరూపుడేనని నిరూపిస్తూ చెప్పుచున్నాం కదా. అయితే అసత్యం ఎందుకు పరిడవిల్లుతుందో ఏం చెప్పగలం? అందుచేత అది మాయ అని అవాచ్యమని విఘ్నుల వాక్యం. అయితే ఈ జీవుడు సంవిత్ స్వరూపమగు ఆత్మే స్వస్వరూపంగా కలిగి ఉన్నాడని జ్ఞానబలంచే గ్రహించి మేము గమనిస్తున్నాం. అట్టి స్వస్వరూప ఏమరిపే జగద్విన్యాసమై ఉన్నది. శ్రీరాముడు: చిదాకాశము, జీవుడు, జగత్తు అను వాటికి గల సంబంధం ఎట్టిది? శ్రీ వశిష్ఠ మహర్షి: భావము భావముల మధ్య ఏ భావరహిత చిచ్చైతన్యమున్నదో అదే సంవిత్ అని శబ్దంచే చెప్పబడింది. అనగా ఒక భావం త్యజించిన తర్వాత తదనంతరం భావం ఇంకా పొందక ముందు గల భావాతీత స్వరూపమే సంవిత్తుగా చెప్పబడుతోంది. అదే చిదాకాశం అయి ఉన్నది. అదే ఈ జీవుని నిజస్వరూపం. అట్టి చిదాకాశమునందే ఈ జీవుడు, జగత్తు అనునవన్నీ ఇమిడి ఉన్నాయి. చిదాకాశమునకు భిన్నమైనదంతా ఎక్కడా ఏదీ లేదు కనుక జీవుడు జగత్తుగా
చిదాకాశమే లేక సంవిత్ చైతన్యమే అజ్ఞాన దృష్టికి అగుపించడం జరుగుతుంది. ఇక ఆయా దృశ్య భావాల కార్యకారణ భావాల మాటేమిటంటావా? అట్టి దృష్టులన్నీ కూడా అవిద్యచే కల్పించబడినవి మాత్రమే. శ్రీరాముడు: అట్టి అవిద్యను కల్పించుచున్నదెవరు? శ్రీ వశిష్ఠ మహర్షి: జీవుని పట్ల అవిద్య ఎవరో మరొకరు కల్పిస్తారని ఆక్షేపణ యుక్తియుక్తం కాదు. ఈశ్వర స్వరూపుడైన జీవుని పట్ల ఎవరో అవిద్య, మాయ, సంసారమును ఎందుకు ఏ ప్రయోజనం ఆశించి కల్పిస్తారు చెప్పు? అతనికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు కల్పించి వినోదించవలసిన పని ఎవరికున్నది? శ్రీరాముడు: మరి మాయ లేక అవిద్య లేక సంసారం అనబడేది ఈశ్వర స్వరూపుడగు ఈ జీవుని పట్ల ఎట్లా, ఎందుకు, ఏ కారణంగా పరిఢవిల్లుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: నీవు చెప్పే అవిద్య లేక మాయ స్వయం కల్పితమే కానీ అన్యకల్పితం కాదని గ్రహించు. ఓ జనులారా, మీరు స్వయంగా మీకు మీరైన కల్పనను ఆశ్రయించి తద్వారా ద్రష్ట, దృశ్య, రూప పరంపరలను, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థాత్రయ పరంపరలను పుంకానుపుంకాలుగా స్వయం కల్పిత కల్పనయందు పొందుచు ఎవరినో ఆక్షేపించి ఎవరికో ఆపాదించి ఏం లాభం? ద్రష్ట గాని, భోక్త గాని, కర్త గాని, కల్పించువాడు గాని తనకంటే వేరే ఎవరో అయి ఉంటే అప్పుడు ఈ ద్రష్ట, దృశ్య కల్పన ఏమిటి? ఎందుకు వచ్చి పడిందిరా బాబు, ఎటు నుంచి వచ్చింది అనే ప్రశ్న కలిగి ఉండవచ్చు. ఇవన్నీ స్వకీయ కల్పనలో నుంచి వచ్చినప్పుడు ఇక ఎవరిని ఆక్షేపించగలం? స్వప్నంలో కనబడిన దుస్సంఘటనలకు ఎవరిని దూషిస్తావు? ఎవరిని ఏమీ అనలేవు కదా. ఎందుకని? అది నీ కల్పనే కాబట్టి. అట్లాగే ఈ జాగ్రత్త అవిద్య ఎవరికి వారు కల్పించుకున్నదే కానీ అది మరెవరూ ఎక్కడి నుండో ఇదంతా కల్పించడం లేదు సుమ. కనుక మాయ అనబడేది స్వయం కల్పితమే అని జీవుడు గ్రహించినప్పుడు దానిని దాటివేయగల సామర్థ్యం సముపార్జించుకోగలడని విఘ్నుని నా అభిప్రాయం. స్వప్నంలో అన్యులకు ఎవరి ప్రమేయం లేకుండానే చిదాకాశమే అనేక పదార్థముల బంధువుల రూపంగా విరాజిల్లుతుంది కదా. నా స్వప్నం ఎవరో కల్పించి అందులోకి మనుషులను, కొండలను, గృహములను పంపారు అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? లేదు. అట్లాగే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా చిదాకాశమే జాగ్రత్త ప్రపంచంలోని సర్వ పదార్థముల జీవుల రూపంలో విరాజిల్లుచున్నదని గ్రహించు. దృష్టియే సృష్టి, దృష్టియే జగత్తు. దృష్టి లేని చోట సృష్టి శబ్దము గాని అర్థం గాని ఉండవు. దృష్టియే భ్రమ, అదియే సంసారము. అట్టి దృష్టి జీవునకు స్వయం కల్పితమై ఉండగా నా పట్ల ఎవరో ఈ సంసారమును కల్పించుచున్నారు అని ఆక్షేపించటం ఎంతవరకు సమంజసం? దోషం దృష్టిలో పెట్టుకుని ఊళ్ళు లోకాలు వెతికి వేసారితే ఏం ప్రయోజనం? శ్రీరాముడు: అట్టి భ్రాంతి దృష్టి ఈ జీవునికి తొలగేది ఎట్లా? అది స్వయం కల్పితమే అయినప్పటికీ అది తొలగటం ఆవశ్యకం కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, దృష్టి యొక్క దోషం తొలగటం ఆనంద స్వరూపుడగు ఈ జీవునికి అత్యావశ్యకమే. అయితే బ్రహ్మదేవుడు మొదలుకొని సమస్త జీవులందరూ దృష్టి భ్రాంతి అనేది భాషిస్తూనే ఉన్నది. దృష్టి భ్రాంతి అనేది భాషిస్తూనే ఉన్నది. ఇక అట్టి భ్రాంతి తొలగటం ఎట్లా అంటావా? ఎప్పుడైతే అట్టి దృశ్య భ్రాంతియే కదా, అసత్తే కదా అని తెలియబడుచున్నదో మరుక్షణం సర్వము బ్రహ్మమే అగుచున్నది. అట్టి సృష్టి భ్రాంతి లేక దృష్టి భ్రాంతి అని ఎరగబడుచుండగా మాయ అని పౌరాణికులచే పిలువబడుతోంది. జగత్తు అని లోకరీతిగా చెప్పబడుతుంది. అవిద్య అని శాస్త్రములచే వర్ణించబడుతుంది. దృశ్యమని సాంఖ్యులచే దర్శించబడుతోంది. చిదాకాశం యొక్క జ్ఞానంచే సమస్త భ్రాంతి తొలగిపోగలదు. అందుకు వేరే ఉపాయం ఏమీ లేదు. నాతో సహా ఈ సహజీవులందరూ సర్వదా చిదాకాశ స్వరూపులే అనున్నదే చిదాకాశ జ్ఞానమయ్యున్నది. ఈ దృశ్యం అనబడేది వాస్తవానికి నిజచిత్ స్వభావం అనుదానికంటే వేరుగా లేదు. ఎవరికి ఏది ఎట్లు తెలియబడుచున్నదో అది వారు తమ అంతరంగోద్దేశపూర్వకంగా అట్లా దర్శించటం చేతన ఆ రీతిగా తెలియబడుతుందని విఘ్నులు గమనిస్తూనే ఉన్నారు. చిన్న పిల్లవాడికి చీకటిలో గాలికి కదిలే వృక్షం దయ్యంలాగా అనిపించినట్లుగా ఇక్కడ దృశ్యంగా ఎరుగబడుతోంది. అట్టి దృశ్య పిశాచానికి సరి అయిన మందు ఆత్మదృష్టి మాత్రమే. అనగా సర్వ జీవరాశులను ఆత్మస్వరూపులుగా దర్శించడం అందుకు ఔషధం. సర్వము ఆత్మయే సర్వంగా దర్శించడం, అభ్యసించడమే ఉపాయం. స్వప్నంలో నిరాకార స్వప్నాకాశంలో సాకారమగు ఇల్లు, కొండలు కనిపిస్తున్నాయి చూచావా? అట్లాగే నిరాకారమగు చిదాకాశంలో చిదాకాశ చైతన్యం చేత నేను జీవుడను, నేను రుద్ధుడను, నేను పర్వతమును, నేను సముద్రమును, నేను విరాట్ పురుషుడనని నామరూప విన్యాసమంతా అనుభవించబడుతోంది. మహాప్రళయ రూపమగు
చిదాకాశమున సాకార రూపమగు జగత్తును కల్పించేవారెవరు? ఒకవేళ ఎవరైనా కల్పించేవారుంటే చిదాకాశమున కన్యమైనది ఉన్నది అని అనవలసి వస్తుంది. అట్లా అనటం వేదవాక్కుకే విరుద్ధం కనుక 1. చిదాకాశమునందు జగత్తు కల్పించడానికి కారణమే లేదు. 2. కారణమే లేని చోట కార్యము లేదు. 3. కనుక చిదాకాశమే జగత్తుగా అనిపిస్తోంది. అది అజ్ఞాన దృష్టికి. చిదాకాశంలో జగత్తు ఉండటానికి కారణమే లేదు అని ఎందుకు అంటున్నామంటే చిదాకాశం నిరాకారం. నిరాకార చిదాకాశంలో సాకార జగత్తును ఎవరు కల్పిస్తారు? అట్లా కల్పించేవారు నిరాకారుల సాకారుల? సాకారులైతే వారికి సాకారాన్ని ప్రసాదించేదెవరు? చిదాకాశానికి అన్యమైనదే లేదు కనుక మరొకరెవరో సాకారులు వచ్చి జగత్తు అనే సాకారం కల్పించారనటం యుక్తియుక్తం కాదు. కాబట్టి నిరాకార నిర్వికార చిదాకాశం అంతటా యథాతథంగానే ఉన్నది. దానికి మార్పు చేర్పులు ఉండజాలవు. కనుక అట్టి నిరాకార చిదాకాశమే సాకారం వలె అజ్ఞాన దృష్టికి అగుపిస్తోంది. సాకారానుభవానికి జగద్దృష్టి లేక సాకార దృష్టియే కారణం కానీ మరొక సాకారమో నిరాకారమో కాదు. సృష్టిగా దృశ్యంగా కనిపించేదంతా వాస్తవానికి సర్వదా నిర్వికార చిదాకాశమే. చిదాకాశము కారణరహితము, అవయవశూన్యము అయి ఉన్నది. దానియందు కనిపించే జగత్తు కూడా వాస్తవానికి కారణరహితము, అవయవశూన్యము అయిన చిదాకాశమే. ఉదాహరణకు త్రాడులో చీకటి కారణంగా పాము కనిపిస్తుందనుకో. ఇక ఆ పామును చూచేవానికి పాము యొక్క క్రూరమైన పడగ, పాము చారలు, బుసబుసలు, అది కాటు వేసినప్పుడు నోటి నుండి వచ్చే నురుగు, కాటు చేత గిలగిలా తన్నుకొని విషము యొక్క వేదనను అనుభవించటం, ఇవన్నీ ఒకదాని వెనుక మరొకటి బాహ్యంలోని మనసులో స్ఫురించి ఆ పామును దర్శించే వ్యక్తికి వణుకు పుట్టుకొస్తుంది. వాస్తవానికి ఆ పాముగా కనబడేది సలక్షణంగా త్రాడే కదా. అది జడంగా పడి ఉండేదే కానీ బుసకొట్టి కాటు వేసేది కాదు కదా. సవికారంగా పాముగా కనిపించేది నిర్వికారమగు త్రాడే అని గ్రహించే వరకు పాము లక్షణాలు పొందబడతాయి, అనిపిస్తాయి. త్రాడుగా గమనించిన తర్వాత అంతకుముందు పాముగా కనిపించేదే ఈ త్రాడు, అంతేగాని పాము త్రాడుగా రూపుదిద్దుకున్నది అని అనలేం కదా. అట్లాగే వాస్తవానికి సర్వము చిదాకాశమే అయి ఉన్నది. అట్టి నిర్వికార చైతన్య రజ్జువులు నీవు, నేను, దేహము, జన్మ, జీవనము, మరణము, నాది, నీది, రాక పోక మొదలైన వాటితో కూడిన జగత్తు అనే సర్పము కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది? అజ్ఞానం అనే చీకటిలో జన్మలుగా నడిచి రావటం చేత. ఈ మనస్సు అనేక ఊహ అపోహలను ప్రోగు చేసుకుంటూ రావటం చేత. అంతరంగంలో ఎప్పటి నుంచో అభ్యాసవశం చేత రూపుదిద్దుకొని ఉన్న, పరిపోషించుకుంటూ వస్తున్న పాముకు సంబంధించిన భావములు చీకటిలో చూసిన త్రాడుపై ఆపాదించబడుతుంది. అంతరంగంలో జన్మలుగా ఘనీభూతమై ఉన్న భేద దృష్టి సంస్కార బలం చేత ఇప్పుడు కనబడుచున్న దృశ్యం పట్ల భ్రాంతిని కలుగజేస్తుంది. అందుకే శాస్త్రం అనే ఉపకరణ చేత విజ్ఞానం అనే దీపం వెలిగించి జగత్ స్వరూపాన్ని గమనిస్తే ఇది నిర్వికార చిదాకాశమే కదా అనే రజ్జువు సుస్పష్టమై తద్వారా సర్వ భయములు తొలగి శాంతి అనే చిదాకాశ రసస్వాదన సిద్ధించుటయే ఈ జగత్తును జయించటం అంటే. చూచావా రామచంద్ర, చిదాకాశ స్వరూపుడే అగు ఈ జీవుడు జడుని వలె వ్యర్థంగా ఈ సంసారంలో అనేక ఉపాధులతో సంచరిస్తూ నిష్కారణంగా నానా విధ క్లేశాలను కొని తెచ్చుకుంటున్నాడు. శ్రీరాముడు. ఎందుచేత? శ్రీ వశిష్ఠ మహర్షి. అద్దంలో ప్రతిబింబ రూపంగా అనేక వస్తువులు కనబడినట్లు ఈ జీవుడు తన మనదర్పణను స్వకీయ భావావేశములను జతచేర్చి జగత్తును పొందుచున్నాడు. తన యందు తన చేతనే పరికల్పించబడిన జగద్భేదములకు మూల కారణం తన అజ్ఞాన దృష్టి ఏనని గమనించలేకపోవచ్చున్నాడు. విచారణ లేకుండా ఉపాధి దృష్టిని కొనసాగించటం చేతనే తన వాస్తవ స్వరూపం ఏమిటో గాంచుటకు సమర్థుడు కాలేకపోవచ్చున్నాడు. ఎవరైతే తత్వ విచారణ గావించుచూ వస్తారో అట్టి ధీరుని సమీపమునకు ఆత్మానుభూతి పరమ పురుషార్థమగు నిజాత్మ జ్ఞాన రూపంగా తనంతట తానే సమీపించగలదు. ఓ ప్రియ సభికులారా, మీరంతా విచారణ చే జగత్తునందలి సమస్త పదార్థముల నామరూపములను త్యజించిన వారి అప్పటికి శేషించి ఉండునట్టి చిన్మాత్ర ప్రకాశమును అవధరించి అట్టి చిన్మాత్ర ప్రకాశమే ఈ జగత్తు యొక్క వాస్తవ రూపమని ఎరిగిన వారే చైతన్య ఘనస్వరూపులే నిశ్చలంగా ఉండండి. ఓ ప్రియ స్నేహితులారా, చైతన్యం కంటే భిన్నంగా కనిపించే మాయకములగు ఈ దేహాదులందు ఈ దేహములందు ఆసక్తి కలిగి ఉండటం ఏమాత్రం సముచితం కాదని నా మనవి. జలం తన రూపముని ఆవర్తములుగా చమత్కారంగా ప్రదర్శించుచున్నట్లు
చైతన్యమే వ్యవహార రూపములను ఆశ్రయించి ఈ జగత్తులను పొందడం జరుగుతుంది. ఓ రామచంద్ర, కల్పవృక్షం చింతామణి ఏది చింతన చేస్తే అది ప్రసాదిస్తాయి చూచావా? అట్లాగే చైతన్య రూపుడగు జీవుడు తాను ఏది భావిస్తే అదియే సిద్ధించుకోవటం జరుగుతుంది. అతని అభిలాషితమును అనుసరించే జగత్తు అతనికి ప్రాప్తిస్తుంది. ఈ విధంగా దృష్టి ఒక విషయం నుండి మరొక విషయం వైపు విరామం లేకుండా పొందటమే జగత్ ప్రాప్తి. అయితే విషయముల మధ్య ఏ నిర్వికార నిర్విషయ స్థితి ఉన్నదో నీలంగా అదియే చిదాకాశం యొక్క సామీప్య రూపం. అట్టి నిర్విషయ చిదాకాశం నందు ఈ జగత్తు ఉన్నది. ఇక ఈ జగత్తు ఏకమా, అనేకమా, నిర్విషయమా, సవిషయమా, ద్వైతమా, అద్వైతమా అనే ప్రశ్నలకు తావెక్కడిది? శూన్యమగు ఆకాశము నీలంగా అగుపిస్తున్నట్లు అవయవవర్జితము, దృశ్యరహితము, అనంతము, ప్రకాశపూర్ణమగు చైతన్యం యొక్క నిర్మల కాంతి జగత్తు రూపంగా స్ఫురిస్తోంది. కాబట్టి రామచంద్ర, చిదాకాశంలో సృష్టి అనేది ఉత్పన్నం అవటానికి మరొక కారణం అంటూ ఏదీ లేదు. కనుక స్వప్నంలో కనిపించే దృశ్యంలాగానే ఈ జాగ్రత్త నందలి దృశ్యం కూడా ఆద్య స్వరూపమగు చైతన్యమే అయి ఉన్నది. నిర్మల చైతన్యంనకు అన్యంగా జగత్తనబడేది అనుమాత్రంగా కూడా లేదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు కార్యకారణ జగద్వ్యవహారం అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక ఈ 7వ భాగంలో చివరిదైనటువంటిది 11వ అంశము. దృశ్యమును నమ్మి ఉండటం వ్యర్థమే. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ ప్రియ రామచంద్ర, విషవర్జితము చిన్మయమగు నీ స్వరూపమే ఈ ప్రపంచమున నలుమూలలా భాషించుచున్నదయ్యా. జీవుని స్వస్వరూపమే అతనిచే గ్రహించబడే జగత్తు. కనుక ఇక్కడ కనిపించే చిత్తు అంటే ప్రకాశింపజేసేది, తెలుసుకునేది. ఇది చేతనమని, అదే ప్రకాశనము తెలుసుకోవటం అనేది దీని నుండి చైత్యము, ప్రకాశము తెలియబడేది. ఈ మూడు కూడా త్రిపుటి అనేది శుద్ధ చిదాత్మ రూపమే అయి ఉన్నాయి. చిదాత్మ రూపం మార్పు చేర్పులు చెందేది కాదు. కనుక జీవన మరణంలో ఆ రెండింటి మధ్య కనిపించే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, వాటి యందు కనిపించే అనేక విషయ పరంపరలు ఇవన్నీ కూడా ఎప్పుడో గతించిపోయిన వాటి వల్ల స్వప్నతుల్యములు మాత్రమే. ఈ దృశ్యము నిశ్చల నిర్వికల్ప చైతన్యం యొక్క రూపమే కాబట్టి ఇదంతా శాంతైశ్వర్యమయమే. నేను, నీవు, ఈ సభికులు అందరూ కూడా జీవించి ఉన్నప్పటికీ ఈ సర్వ వ్యవహారంలోకి అతీత స్వరూపలమే, లేక మరణించిన వారమే అగుదుము. ఎందుకంటే జీవమునకు సంబంధించిన వారమైనట్టి మన స్వస్వరూపము కాలమునకే సాక్షి అయి ఉన్నది. మనం స్థితి పొంది ఉన్నప్పటికీ మన స్వస్వరూపం స్థితిగతుల సాక్షి స్వరూపమే కాబట్టి, అనగా సర్వ సంబంధముల దృష్ట్యా మన స్వరూపం సర్వదా అతీతమైనదే కాబట్టి మనమంతా జీవించుచు మరణించిన వారమే అగుచున్నాము అని ఇక్కడ చమత్కారంగా చెప్పుచున్నాను. ఓ రామచంద్ర, ఈ సమస్త పదార్థములు స్థావర జంగమ జీవరూపధారులు, కాష్టమగు మౌన రూపాత్మ స్వరూపులే. ఎవరము జగత్ పరిమిత రూపులం కానే కాదు. బాల్యం, వార్ధక్యం సమయానికి స్వప్న సదృశం అయినట్లే జ్ఞానదృష్టి సంతరించుకున్న వానికి వర్తమానం కూడా స్వప్న మాత్రంగా ఎరుగబడుచున్నది. చూచావా రామచంద్ర, ఈ కనబడే స్థావర జంగమాత్మకమగు సమస్త పదార్థములు పైకి వ్యవహారయుక్తమై కనిపిస్తున్నప్పటికీ అంతయు నిర్లిప్త చిదాకాశ రూపమే అయి ఉండటం చేత ఇవన్నీ కూడా మృతుని దేహం వలె, కట్టె పుల్లల వలె అత్యంత మౌనం వహించియే ఉన్నాయి. ఇవన్నీ ఆకాశం వలె సర్వదా నిరాకారములే అయి ఉండి సాకారం వలె కనిపిస్తున్నాయి. ఆకాశము వాస్తవానికి శూన్య రూపమే అయి ఉండి నీలత్వంగా కనిపిస్తోంది కదా. అట్టి నీలత్వం మిథ్యయే కదా. ఆకాశమున నీలత్వం అనేది అసలు ఎట్లా ఉండగలదు చెప్పు? అక్కడ నీలపు రంగు గల పదార్థం ఏదీ లేదు కదా. అట్లాగే ఈ జీవుల యందు, పదార్థముల యందు, బాహ్యమునందు కనిపించే వ్యవహారత్వము, గుణాదుల సబరంభము, కర్మ ఫలానుభవ వ్యవహారములు ఇవన్నీ జీవుని పట్ల కనిపించటం అనేది శూన్యాకాశంలో కనిపించే నీలత్వం వలె ఒక భ్రమ మాత్రమే. వాస్తవానికి ప్రతి జీవుడు పరమశాంతము, కాష్టమౌనము, శవనిశ్చలము, ఆకాశం వలె నిరాకారము,
ఇవన్నీ తన స్వభావమే అయి ఉన్న చిదాకాశ రూపుడే అయి ఉన్నట్లు ఆత్మీయ దృష్టికి సుస్పష్టమే. అట్టి శాంతి మౌన నిశ్చల నిరాకార స్వరూపమును సర్వజీవుల పట్ల దర్శిస్తూ ఆస్వాదిస్తూ ఉండు. అంతేకాని మిథ్యగు ఈ గుణాదులు వ్యవహారాదులు చూచి భ్రమ చెందవద్దు. శ్రీరాముడు: స్వామి, ఈ దృశ్య జగత్తులో సుఖ దుఃఖాలు, మానవమనాలు, జన్మ మృత్యువులు, మంచి చెడులు, కార్య సమరంభములు కలిగి ఉండి జీవులంతా సంచారాలు చేస్తున్నారు కదా. అట్టి జగత్తు ఇందలి జీవులంతా కూడా సర్వ పదార్థములతో సహా శాంత మౌన నిశ్చల నిరాకార స్వరూపమని ఎట్లా సిద్ధాంతీకరిస్తున్నారు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ రెండు సిద్ధాంత వాక్యములను గమనించు. 1. చిదాకాశము సర్వదా మార్పు చేర్పులు లేనిదై నిర్వికారమై పరమశాంతమై కాష్ట మౌనం వహించి ఉన్నదై పరమ నిశ్చల స్వరూపమై గుణాదుల చేత గాని వ్యవహారాదుల చేత గాని కార్యక్రమ సమారంభముల చేత గాని స్పృశించబడినదై ఉన్నది. 2. ఈ జగత్తంతా కూడా ఇందలి సర్వజీవుల పదార్థములతో సహా సర్వదా చిదాకాశ స్వరూపమే అయి ఉన్నది. నేను నిర్వికల్ప చిదాకాశ స్వరూపుడిని అని గ్రహించిన వానికి ఈ జగత్తు యొక్క పరమశాంత చిదాకాశ స్వరూపం అత్యంత సుస్పష్టంగా అనుభవమవుతుంది. లేదా ఈ జగత్తు వస్తుతః సర్వదా నిశ్చల చిదాకాశ స్వరూపమే అని అనుభూతమునర్చుకుని వానికి స్వకీయ నిర్లిప్త మహామౌన చిదాకాశ స్వరూపం అనుభవ సిద్ధమవుతుంది. ఈ రెండు ఒకదానిచే మరొకటి, ఒకదాని వెనుక మరొకటి స్వయంగా దృష్టి యొక్క పవిత్రతచే ఉనగూడుచున్నాయి. ఇక ఈ జగత్తులో దృష్టికి కనిపించే చంచలత్వము, ద్వంద్వత్వము, వ్యవహారత్వము, సుఖదుఖాలు, సంచిత ఆగమములు మొదలైన దృశ్య సంభ్రమమంతా ఎటువంటిదంటే నిరాకారము, శూన్యమగు ఆకాశము, కేశాకారములు ఉన్నట్లు అగుపించటం వంటిది. అంటే ఆకాశంలో వెంట్రుకల వలె గీతలేవో ఉన్నట్లు, ముత్యపు మెరుపులు ఉన్నట్లు అగుపించటం వంటిది. సర్వదా నిశ్చల నిర్వికార స్వరూపమే అయి ఉన్న జలంలో తరంగాకార సంరంభములు కనిపించటం వంటిది. కాబట్టి రామచంద్ర, బాహ్యమున జీవులలో కనిపించే వ్యవహార సంభ్రమమంతా ఇది మిథ్యయే కదా. ఇది ఒకానొక గుణాతీత వ్యవహారాతీతమైన దృష్టిని పెంపొందించుకున్న వాడవై ఈ జనులు, ఈ జగత్తు పరమశాంతమగు చిదాకాశమే అను దర్శనమును ప్రవృద్ధపరచుకో. ఈ దృశ్య జగత్తు కంటికి కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇందులో వస్తుత్వం లేదు. ఆకాశంలో భ్రమచే ముత్యములు కనిపించవచ్చుగాక, అది నిజమా? కాదు. ఈ కనబడేదంతా చిదాకాశం యొక్క స్ఫురణ రూపం మాత్రమే. అనగా చిదాకాశ స్వరూపుడగు జీవుని యొక్క స్వకీయ స్ఫురణ చేత ఇది ఇట్లు స్ఫురిస్తోంది. స్ఫురణ మాత్ర రూపమై వాస్తవానికి సర్వదా శూన్య రూపమే అయి ఉన్న ఈ జగత్తులో ఏ ఒక్కదాని యందైనా భోగశక్తి ఎందుకు? ఉండవలసిన పనేమున్నది? భోగాసక్తిని కలుగజేసే పదార్థాలు ఏమి ఉన్నాయి? ఓ చిదాకాశ అమృత స్వరూపులకు సహోదర జనులారా, నా ఈ వాక్యాలు జాగరూకులై వినండి. చిద్రూపం అనే బాలుని యొక్క కల్పనాజాలమే ఈ జగత్తు. ఇందులో కనిపించే పదార్థ జాలమంతా ఈ పృథ్వీ మొదలైన వాటితో సహా శూన్యరూపము, నిరర్థకము, మిథ్యాభూతము, భ్రాంతి మాత్రము అయి ఉన్నదని మహనీయులు మనకు గుర్తు చేస్తున్నారు సుమ. అట్టి స్వప్నతుల్య భ్రాంతి రూప జగత్తులో ఇది నాది, అది నేను ఇత్యాది రూపంలో ఆసక్తి ఎందుకో చెప్పండి. అజ్ఞాని యొక్క కల్పన అజ్ఞానానికి రుచిస్తుంది. కాబట్టి అజ్ఞానమే అట్టి ఆసక్తికి మూలమవుతున్నదని గమనించండి. ఎవరైనా నాకు బంగారం కావాలి అని అనుకుంటే సువర్ణ ఖనిజ ఖండాన్ని తెచ్చి దానిని ప్రక్షాళనం చేస్తే దగదగా మెరిసే బంగారం లభిస్తుంది. అలా కాకుండా బొగ్గు ముక్కను తెచ్చి పుటం వేస్తే బంగారం లభిస్తుందా? లభించదు కదా. ఆ ప్రయత్నమంతా వ్యర్థమే కదా. అట్లాగే స్వభావ సిద్ధమైన ఆనందమును కోరుకునేవాడు వైరాగ్యము మొదలైన సాధనతో దృష్టిని పవిత్రం చేసుకోవాలి. అప్పుడు ఆత్మానంద రూపమైన అవిచ్ఛిన్న ఆనందం లభిస్తుంది. అట్టి సాధనలను వదిలి నాకు అవి కావాలి, ఇవి కావాలి అని అలాంటి అసత్పదార్థ లాభం గురించి విచారించి జీవితమంతా అసత్పదార్థములను ప్రోగు చేసి వాటినన్నింటినీ ఒక చోట పెట్టడం కొరకై జీవితంను వెచ్చించి తద్వారా అవిచ్ఛిన్నమైన ఆనందం సంపాదించాలంటే అది వ్యర్థమైపోవటం లేదా?
తద్వారా అవిచ్ఛిన్నమైన ఆనందం సంపాదించాలంటే అది లభిస్తుందా? వాస్తవమైన ఆనందం లభించకపోగా జీవితం అనే మహత్తర అవకాశం వ్యర్థమైపోవటం లేదా? ఏ జగత్తైతే చిదాకాశంలో స్ఫురింపజేయటానికి చిదాకాశం కంటే అన్యమైన కారణమే లభించటం లేదో అట్టి అకారణ మాత్రమగు జగత్తు ఎప్పుడు ఉత్పన్నమైనట్లు, ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు, ఎక్కడ లేదు, ఎప్పుడు ఉత్పన్నమైనట్లు, ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు అంటే ఎక్కడా లేదు దృష్టిలో తప్పించి. ఒక ఆమెకు పిల్లలంటే ఇష్టం. ఎంతో కాలంగా ఆమెకు సంతానమే కలగక ఒకప్పుడు మతి స్థిమితం తప్పింది. ఆమె ఒక కొయ్య బొమ్మను తీసుకొని, ఇది నా పాపాయి, దీనికి లాలి పోస్తాను, పాలు త్రాగిస్తాను, బొజ్జో పెడతాను అని బొమ్మను చంకన పెట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఇది నా బిడ్డ అని చూపుతూ మురిసిపోతుందనుకో, అప్పుడేమంటాం? అయ్యో ఈమె పిచ్చిది అంటాం కదా. మరొక ఆమెకు లేక కలిగిన ఏకైక కుమారుడు మరణించాడు. ఒక కొయ్య చెక్కను ధరించి ఇతడే నా కుమారుడు, ఇతనికి మధుర పానీయాలు తాగిద్దాం రండి అని అందరినీ పిలుస్తుంటే ఏమంటారు? అట్లాగే మొదలే ఉత్పన్నం కానట్టి, అసద్రూపంలైనట్టి, శూన్యరూపంలైనట్టి ఈ జగత్ పదార్థముల వెంటబడి దుఃఖ శోకాది శమములు కొని తెచ్చుకునే వారిని చూచి విఘ్నులు ఇతడు మరణించిన శిశువు కొరకై వీధిలో తినుబండారాలను వెతికి తెచ్చే పిచ్చి తల్లి వంటి వాడని భావిస్తున్నారు. ఎక్కడ పృథివీ, ఎక్కడ పదార్థము? ఏది నాది, ఏది నీది? ఏది నాది, ఏది నేను? ఇవన్నీ ఎక్కడ పుట్టాయి? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాయి? ఎటు పోనున్నాయి? ఈ ఇల్లు, వాకిలి, దేహము ఎవరివి? ఓ ప్రియజనులారా, ఇదంతా కూడా చిదాకాశమే తన యందు ఈ జగత్ వస్తుజాలం రూపంలో స్ఫురిస్తోందని గమనించ ప్రార్థన. ఎవరి చిత్తమైతే కార్యము కారణము అను వ్యాకులత్వం పొంది ఉన్నదో అట్టి చిత్తము గల వారి దృష్టికి మాత్రమే ఇక్కడి పదార్థజాలం సత్యమైనట్లు, నిత్యమైనట్లు భ్రమ కారణంగా అనిపిస్తోంది. అట్టి పసిబిడ్డలు చెప్పే మాటలకు ప్రయోజనమేమున్నది చెప్పు? స్వప్నంలో పృథివీ, ఆకాశం మొదలైనవి లేకుండానే కనిపించే జగత్తు, ఈ జాగ్రత్తలో పృథివీ, ఆకాశం మొదలైనవి వాటితో కూడుకొని కనిపిస్తున్న జగత్తు, ఈ రెండూ కూడా చిదాకాశ రూపంలో అయి ఉన్నాయి. స్వప్నంలో కనిపించే చిత్ అనే మణియే ఈ జాగ్రత్తలో కూడా అట్టివేయగు అనుభవంలో అనే కిరణపుంజములతో ప్రకాశిస్తోంది. కనుక రామచంద్ర, స్వానుభవమే రూపంగా గల చిదాకాశం యొక్క నిరాకార రూపమే ఈ జగత్తు లేక దృశ్యము. అట్టి నిరాకార దృశ్యము భూమి, ఆకాశము మొదలైన కల్పితమైన నామములతో ఇక్కడ భాసిస్తోంది. నిరాకార చిదాకాశ స్వరూపుడగో రామచంద్ర, నీ చిత్ వైభవం యొక్క ఒకానొక కిరణపుంజమే ఈ నిరాకార దృశ్యము. నీవే ఇద్దాని స్థానము, ప్రాభవము మొదలు మధ్య అంతము అంతా కూడా. నీవే ఇద్దాని స్థానము, ప్రాభవము మొదలు మధ్య అంతము అంతా కూడా. ప్రతి జీవుని స్వస్వరూప వైభవం ఇట్టిదేనని నీ ద్వారా అందరికీ గుర్తు చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దృశ్యమును నమ్మి ఉండటం వ్యర్థమే అనే అంశాన్ని గురించి వివరించడం చూసాం. దీనితో మనకి ఈ 7వ భాగం అనేది పూర్తి అయింది. మనకి తర్వాత 8వ భాగం అనేది అవిద్య అనంత జగత్ విపశ్చిత్ ఉపాఖ్యానం అనేటువంటి దాన్ని తర్వాత తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.